ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకునే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గవర్నమెంట్ మీకోసం ఓ పథకాన్ని అమలు చేస్తుంది. సబ్సిడీతో లోన్ అందిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. దేశంలోని నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా 35% వరకు సబ్సిడీతో 10 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ప్రారంభించేందుకు ఈ లోన్ ఉపయోగపడుతుంది. యావత్ దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ పేరుతో ఈ స్కీమ్ను 2020లో స్టార్ట్ చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో చిన్న మధ్యస్థాయి పరిశ్రమలను సొంతంగా ఏర్పాటు చేసేందుకు ఈ స్కీమ్ దోహదపడుతుంది. మరి ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా వ్యాపార అభివృద్ధికి అవసరమైన సబ్సిడీ రుణాలను పొందే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మెషినరీని అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు ఉత్పత్తిని పెంచుకోవడానికి వీలు ఉంటుంది. ఇక చిన్న మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ పిఎంఎఫ్ఎం స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. లోన్పై 35% వరకు సబ్సిడీ కూడా వస్తుంది. దీన్ని క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ అంటారు. మీరు తీసుకునే 10 లక్షల రూపాయల లోను 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ స్కీమ్ స్వయం సహాయక సంఘాలకు సైతం సపోర్ట్గా నిలుస్తుంది. దీని ద్వారా ఈ గ్రూప్లోని సభ్యులకు ఒక్కొక్కరికి సీడ్ క్యాపిటల్ కింద 40,000 రూపాయల వరకు వస్తుంది. అంతేకాదు పిఎంఎఫ్ఎం ఈ స్కీమ్ కింద వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల సంఘాలు, సహకార సంఘాలు కూడా తమ ఫుడ్ ప్రోడక్ట్స్కు సంబంధించి బ్రాండింగ్ ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ కోసం 50% వరకు ఆర్థిక సహకారాన్ని పొందే వీలుంది. ఇక ఈ పిఎంఎఫ్ఎం స్కీమ్ చిన్న మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలకు అవసరమైన ట్రైనింగ్తో పాటు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్స్ను స్పెషల్గా టెక్నికల్ స్కిల్స్, మార్కెటింగ్ స్ట్రాటజీని పెంచుకునే విధంగా డిజైన్ చేయడం విశేషం. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే విధానంతో అమలవుతుంది. ఈ అప్రోచ్ ఆయా ప్రొడక్ట్స్కు గుర్తింపు తీసుకురావడంతో పాటు మార్కెటింగ్ పరిధిని పెంచుకునేందుకు దోహదపడుతుంది. ఫైనాన్షియల్, టెక్నికల్ సపోర్ట్ను అందించి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మధ్య పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా చిన్న మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 10 లక్షల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. అలాగే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు కావాల్సిన ట్రైనింగ్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా పర్మనెంట్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. అదే సమయంలో చిన్న మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగమై ఉండాలి. ఇక దీనికి ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, కరెంట్ బిల్, అడ్రస్ ప్రూఫ్తో పాటు పాన్ కార్డు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. కొత్త అకౌంట్ను క్రియేట్ చేసేందుకు హోమ్ పేజీలో లాగిన్ సెక్షన్ కింద కనిపించే రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక కొత్త పేజీలోకి రీడైరెక్ట్ చేయబడతారు. అక్కడ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఇక మొత్తం ఎంటర్ చేసిన తర్వాత 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ అయినట్టే.